వెజిటబుల్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ కావాల్సిన వాళ్ళు సాయిలక్కి సీడ్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ నెంబర్ నేను డిస్ప్లే చేస్తా. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి వాళ్ళకి. వాళ్ళు చూసుకొని మీకు రిప్లై ఇస్తారు. డీటెయిల్స్ అవన్నీ చెప్తారు. చాలా రకాల వెజిటబుల్ సీడ్స్ ఉంటాయండి అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారు. హలో ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు అవర్ గార్డెనర్ ఛానల్. ఈరోజు వీడియోలో హార్వెస్టింగ్కే ఉన్నాయి వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, ఒకటే ఉంది. బట్ బీరకాయ మంచిగా ఉంటాయండి. ఇదేమో సీడ్కి వదిలిపెట్టేసా, ఇది పూర్తిగా డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయిందాక మనం కట్ చేసుకోవచ్చు చెట్టు నుంచి. అండ్ ఇప్పుడు విత్తనాలు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అండి దీని నుంచి. ఈ కట్టర్ ఏమో కట్ అయితలేదు. ఓకే, బీరకాయ చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో. లోపల సీడ్స్ ఇట్లా చెట్టు మీద డ్రై అవనిస్తేనే సీడ్ క్వాలిటీ ఉంటుంది అనమాట. ఈ వెరైటీ ఎందుకు సీడ్ చేసుకున్నాను అంటే బాగా నచ్చింది నాకు. ఒక్క కాయ మాకు ఒక డేకి సరిపోతుంది. వెరైటీస్ నచ్చినప్పుడు మీరు కూడా ఇట్లా వదిలిపెట్టుకోండి. సీడ్స్ మీరే చేసుకుంటే మళ్ళీ ఎన్ని రోజులైనా 2 years అయినా ఉంటాయండి మనం చేసుకున్న సీడ్స్. అండ్ ఇవి ఆర్గానిక్ కింద చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో పండించాం, అలానే సీడ్ చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ రండి, ఈడ చెమ్మకాయ ఉంది. బట్ ఇది ఏంటంటే కొద్దిగా ముదిరినట్టు అనిపిస్తుంది. కొంచెం ముదిరింది, ఇది వదిలేద్దాం, సీడ్కే వదిలేద్దాం. అండ్ ఇక్కడ ఇది కూడా ఇది మంచిగా లేతగా ఉంది, ఇది వాడుకోవచ్చు మనం. ఇది మీకు చూపించకుండా 4-5 కాయలు తెంపేశానండి లాస్ట్ టైం. ఇదిగోండి ఇట్లా పిందెలు గెల్ల చూడండి ఎంత మంచిగా వచ్చాయో. 4 ఉన్నాయి, దీనికి 4-5 ఉన్నాయి. అన్నీ మంచిగా నిలబడితే బాగుంటుంది. చెమ్మకాయలు బాగానే ఉన్నాయి, గెలలు అన్నీ బాగానే పడుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఇదేమో తీగ చెమ్మకాయ ఇదేమో తీగ వెరైటీ అండి, క్రీపర్ వెరైటీ. బాగా కాస్తుంది, చలికాలం మంచిగా కాస్తుంది. ఇక్కడ కాకరకాయ, ఇది అప్పుడెప్పుడో పెట్టింది. ఇదిగోండి, అది చెట్టు మీదే పండి పగిలిపోయి సీడ్స్ కూడా మంచిగా రెడీ అయినాయి. మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. ఇవి సీడ్స్ చేసుకొని పెట్టుకున్నా ఆల్రెడీ, కానీ అది పోయినాయి. ఏడబెట్టినో వర్షానికి తడిసినాయో ఏమైనాయో పోయినాయి మొత్తానికి. ఇప్పుడు మళ్ళీ దొరికినాయి అన్నట్టు మనకి. ఈ వెరైటీ కూడా బాగుంటాయి, కొంచెం డార్క్ గ్రీన్ వస్తుంది, కొద్దిగా పొడుగ్గా వస్తాయండి కాయలు. ఇవి టమాటాలు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టేనేమో మరి మార్కెట్లో కూడా బాగా రేట్ ఉంటున్నాయండి. సో కాయలుగానే తెంపుకుందాం, వాటిని పండించుకుంటే అయిపోతుంది. వీటి మీదే పండుతాయేమో అని చూసిన నేను, కుళ్ళిపోతున్నాయి. కొన్ని కింద పడి రాట్ అయిపోతున్నాయి. బాటమ్ రాట్ యాక్చువల్గా అవుతుంది, కొన్నిటికి బాటమ్ రాట్ అవుతుంది. ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉంటే అవుతుంది. వాటికి బోన్ మీల్ అవి ఇస్తే సరిపోతుందండి. బోన్ మీల్ ఇస్తే మంచిగా వస్తాయి. బట్ స్టిల్ ఇంకా మట్టి కానితే మాత్రం ఏవి వేసినా పనికిరావు. సో కాయలు మట్టి కానకుండా మంచిగా ఇట్లా కట్టుకోవాలి కర్రలు పెట్టి. ఎంత కట్టినా నిలబడట్లేవు. సో ప్రస్తుతానికి ఇన్ని కాయలు తెంపినా చూడండి. ఇట్లా ఉన్నాయి, పచ్చడి చేసుకున్న సూపర్ టేస్ట్ ఉంటాయి. ఈ గ్రో బెడ్లో కాకరకాయ మొక్కలు 5-6 ప్లాంట్స్ వాలంటరీగా వచ్చేసాయి. నేను అనుకోవడం ఏంటంటే, ఒకప్పుడు కోతి కాయ పండు సీడ్కి వదిలిపెట్టింది, పగల కొట్టి పోయింది. ఆ సీడ్స్ పడి ఉంటాయి అనిపిస్తుంది, అందుకే ఇవి వాలంటరీగా వచ్చాయండి. ఇప్పుడు ఫస్ట్ కాయ ఈ ప్లాంట్కి ఇది. అండ్ ఇక్కడ ఇంకా కాస్తుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఈ కుండీలు చూసారు కదా, ఇదేమో దొండపాదు ఉన్న డ్రమ్ము. దాని మీద వేరే కుండీలు ఉండే, వాటిల్లో మొక్కలన్నీ తీసేసా అని చెప్పి ఇట్లా అరేంజ్ చేసుకున్నాయి. మిరపకాయ వెరైటీస్ అన్నీ పెట్టుకున్నా. ఇవి తెంపలేదు, చెట్టు మీదే పండిపోయాయి చూడండి. ఇవి నల్లగా డార్క్గా వస్తాయండి, నల్లగా కాదు. ఈ కాయలు కొంచెం డార్క్ గ్రీన్గా వస్తాయి, పండిపోయాయి ఇట్లా వస్తాయి. ఇది ఆ వెరైటీ అన్నట్టు. ఇక్కడేమో ఇది వైట్ చిల్లీ అండి. చిల్లీ చిన్నగా వస్తుంది, షార్ట్గా వస్తుంది, వైట్గా వస్తుంది. ఇది ఎందుకో గ్రోత్ హాల్ట్ అయిపోయింది. ఇన్ని రోజులు కొంచెం నీడలో ఉంది, రీసెంట్గా నిన్ననే పెట్టిన ఇక్కడ.
ఇంకా చూడాలి. ఇదేమో సూర్యముఖి చిల్లి, ఇది కూడా అంత ఈల్డ్ ఇప్పటి వరకు ఏం లేదు, ఒక కాయం ఉంది ఇక్కడ అంతే. ఇది మంచిగా కాస్తుంది యాక్చువల్గా, మంచి ఈల్డ్ వస్తుంది, తెప్పియాలి ఎట్లనన్నా చేసి. ఇది ఈ చిల్లి ఇది చూడండి, ఇది మంచిగా ఉంది కదా, గ్రేప్ లాగా ఉంది కదా, ఇది బ్లాక్ గ్రేప్ చిల్లీ అండి. ఇది బ్లాక్ కలర్ గ్రేప్ చిల్లీ, సేమ్ మన నల్ల ద్రాక్ష ఉంటాయి కదా అట్లనే ఉన్నాయి. ఇది వైట్ కాకరకాయ, ఇది నేను పెట్టిన సీడే. దీంట్లో ఈ కుండీలో పెట్టిన, ఇంతకుముందు టమాటా ప్లాంట్స్ ఉండే అవి పోయినాయి, తీసేసిన. ఇంక ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది, మంచిగానే కాస్తుంది అనుకుంటే. ఈ ఫ్రూట్ ఫ్లైసే అటాక్ చేస్తున్నాయండి బాగా. మీకు చూపించకుండా ఒక 4-5 కాయలు తెంపుకున్నాను నేను లాస్ట్ వీక్. వీడియోస్ చేయట్లే ఎక్కువ. మంచిగా ఇంత సైజు వస్తే ఓ 4 కాయలు వస్తే మంచిగా సరిపోతుండే, చిన్న చిన్నగా వచ్చినాయి. దీంట్లో ఇక్కడ ఉన్న ఈ చిల్లీ ఏమో ఒక వెరైటీ చిల్లీ అండి, ఇది కూడా ఒక ఎగ్జాటిక్ చిల్లీయే, ఇప్పుడే వస్తుంది ఒక కాయ. ఇవి ఏం చిల్లీ అనేది కొన్ని రోజులు పోతే తెలుస్తుంది, కాయ మంచిగా తయారైతే తెలుస్తుంది. ఈ కింద ఏమైందంటే ఆకాకరకాయ మేల్ దుంప ఉంది, ఇక్కడ కట్ చేసిన నేను, ఎందుకంటే ఫీమేల్ ఎట్లాగో తీసేసిన, ఫీమేల్ దుంప అది పందిరి కులితే కట్ చేసేసిన. ఇంకా మేల్ కూడా ఎందుకు, ఇంకా ఫీమేల్ లేనప్పుడు మేల్ దాంతో పనే ఉంటుందని కట్ చేసేసిన. నాకు డౌట్ ఏంటంటే అసలు ఇది దుంప ఉంటుందా నెక్స్ట్ ఇయర్ వరకు, ఉంటుందా మరి కుళ్ళిపోతుందా అనేది కొంచెం భయంగా ఉంది. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలో నాకు సజెస్ట్ చేయండి. కాకరకాయ దుంపలు ఏం చేస్తే మనకు నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటాయి చెప్పండి మీరు. ఇక్కడ ఎగ్జాటిక్ వెరైటీ ఆఫ్ టమాటోస్ ఉన్నాయి. నాకు ఒక విషయం ఏమనిపించిందంటే, నీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడెప్పుడో చెప్పాను మీకు, ఈ ఎగ్జాటిక్ వెరైటీవి మనం ఏం చేసుకోవడానికి మనకి రావండి, డైరెక్ట్గా తినడానికి బాగానే ఉంటాయి, కానీ ఏం తింటాం, ఎంతకని తింటాం, ఎప్పుడో ఒకసారి అంటే తింటాం. కానీ ఇవి మన ఎంతైనా మనం రెగ్యులర్గా తినే టమాటాలు ఉంటాయి కదా, ఇదిగోండి ఇట్లాంటివి, ఇవి ఉంటే మనం ఇట్లాంటివి మనం వంటల్లో వాడుకోవడానికి, మనం డైరెక్ట్గా తినడానికైనా ఒక రకంగా ఉంటాయి. ఎగ్జాటిక్ ఏమో చూపించుకోవడానికి ఇవి నేను పెంచేది. పళ్ళెం నిండిపోయేటట్టుంది ఈరోజు, నింపాలి ఎట్లనన్నా. ఇవి మునక్కాయలు ఎప్పుడు లేత కట్ చేస్తున్నాను అంటారు కదా, ఈసారి చూడండి మంచి సైజుకి వచ్చినాయి. ఎగ్జాక్ట్ టైం అనుకుంటా ఇది హార్వెస్టింగ్కి, మంచిగా చేసినాము. ఈ పైన ఇంకోటి ఉంది, ఇది కూడా కట్ చేద్దాం. ఇది కొంచెం పెద్దగా అవుతుంది కానీ కట్ చేసేసిన. లీవ్స్ కూడా వాడుకోవచ్చు అండి మీరు. మునగ చెట్టు ఇప్పటి వరకు పెట్టకపోతే సీడ్ నుంచి పెట్టుకోవచ్చు, సీడ్ పెట్టుకుంటే మంచిగా, ఇది సీడ్ నుంచి పెంచిందే అట్లనే వస్తుంది. ఈ గ్రో బ్యాగ్లో ఇది వచ్చింది, ఈ కాకర ప్లాంట్ వేరే చోట వచ్చిందండి, అక్కడ వేరే కుండీలో వస్తే తీసుకొచ్చి దీంట్లో గ్రో బ్యాగ్లో పెట్టిన. నేను ఇది వైట్ కాకరే అవుతుంది అనుకున్నా, బట్ ఇది ఏంటంటే మన చిట్టి కాకర. ఈ సీడ్ పోయింది నా దగ్గర, లక్కీగా మళ్ళీ వచ్చిందనమాట ప్లాంట్. కాకరకాయలు అంతేనేమో, మనం సీడ్కి చెట్టు మీద వదిలేస్తే అవి ఎక్కడో ఒక చోట ఉంటాయి, మళ్ళీ మళ్ళీ మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. సో ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఏమొద్దు. మస్తు టేస్ట్ ఉంటాయండి ఇవి కాయలు, మన వేరే కాకర కన్నా, తెల్ల కాకర కంటే కూడా ఇవే మంచిగా ఉంటాయి టేస్ట్. ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ గ్రో బెడ్లో పెట్టిన, ఒక్క సీడ్ పెడితే వచ్చింది. ఒక 6-7 బీన్స్ లాస్ట్ వీక్ తెంపేసినాము. ఇది ఇప్పుడు కొన్ని ముదిరిపోయినాయండి, ఇవి లాస్ట్ వీకే తెంపాల్సింది, తెంపలేదు. బట్ ఎనీవే సీడ్స్ అవుతుండొచ్చు. ఇవి సీడ్కి వదిలేద్దాము. ఇగో మోస్ట్లీ సీడ్కే వదిలేస్తున్నట్టున్నా. ఇది మరీ లేతగా ఉన్నాయి, అవతల సైడ్ కూడా ఉన్నాయి కానీ అవి కూడా ముదిరిపోయాయి. దొండకాయలు తెంపుదాం. ఈ కుండీలో నేను పాలకూరవి సాప్లింగ్స్ ఉంటే నాటుకున్నానండి. ఒక చోట నారు పోసిన పాలకూర, అవన్నీ తీసి దీంట్లో నాటుకున్నా. అస్సలు పాలకూర కనిపిస్తూనే లేదు. మొత్తం ఈ తోటకూర ఎక్కడ పడితే అక్కడ ప్రతి కుండీలో తయారవుతుందండి. ఈ మొక్క ఏమైందంటే మొత్తం ఎండిపోయిందండి.
ఎండిపోయింది, అదే మొత్తం వానకి ఆకులు మొత్తం రాలిపోయాయి. మళ్ళీ కొత్త చిగుర్లు అదే వస్తుంది, అదే కాస్తుంది. నేను చేసింది ఏం లేదు దీంట్లో. దానికి జస్ట్ డైలీ నీళ్ళు పోస్తూ ఉంటా, ఎప్పుడో ఒకసారి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటా. ఇక్కడ వచ్చినాయి, ఇది దొండకాయలా ఉన్నాయి, ఇది గుత్తి బీరకాయలు. ఈ కుండీలో కింద ఈ బ్లాక్ టబ్లో జామ మొక్క పెట్టినండి సమ్మర్లో. అది చచ్చిపోయింది మొక్క. వానాకాలం నేను హాస్పిటలైజ్ అయినప్పుడే ఇదైపోయింది. మళ్ళీ వచ్చాక పండగకి ఊరు వెళ్ళినాం, ఖతం అయిపోయింది. వచ్చేటప్పటికి మొత్తం ఎండిపోయింది. దాంట్లో ఈ గుత్తి బీర పెట్టిన మంచిగా వచ్చినాయి. ఇవన్నీ సీడ్కి వదిలేసిన అండి. సీడ్స్ లేవు నా దగ్గర, ఈసారి చేసి పెట్టుకుందామని వదిలేసా. చాలా కాయలే వచ్చాయి ఇవ్వండి. ఇంకా అటు తీగ మొత్తం బారింది, ఆ పైన కూడా వచ్చాయి కొన్ని కాయలు. ఇక్కడ ఇది చెట్టు చెమ్మకాయ. ఇందాక మనం ఫస్ట్ తెంపిందేమో అది తీగ వెరైటీ అండి. అవేమో కాయలు పెద్దగా వస్తాయి. ఇవి బుష్ వెరైటీ, కాయలు కొంచెం చిన్న సైజులో వస్తాయి. కానీ టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అవి ఇవి. కొంచెం లేట్ చేస్తే ఇవి ముదిరిపోయినట్టు అవుతున్నాయండి, అందుకే తెంపేస్తున్నా లేత ఉన్నప్పుడే. ఇదేమో సీడ్కి వదిలేద్దాము. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇవి వీడియో తీసేటప్పుడే చూడాలి మంచిగా. ఇవి కూడా భలేగా కాస్తున్నాయండి. కుండీ ఇగో ఈ గ్రో బ్యాగ్లో ఉంది, 1 feet by 1 feet గ్రో బ్యాగ్. అప్పుడెప్పుడో నేను కుట్టుకున్న గ్రో బ్యాగ్ ఇది. ఇక్కడ ఎండిపోయిన తీగ ఉంది కదా, ఇది కాశీరత్నం. మంచి పూలు పూస్తాయి, రెడ్ కలర్ పూలు. దీని మీద జాలి పడి వదిలేసిన, దీంట్లో వచ్చింది. ఇది పసుపు పెట్టినాం ఫస్ట్. దీన్ని కుండి మెయిన్గా పెట్టిందే పసుపు కోసం. దాంట్లో చెన్నంగి సీడ్స్ పడి వచ్చాయండి, ఒక 5-6 plants వచ్చాయి ఇవి. సరే ఇది వాడుకుంటాంలే అని చెప్పేసి అట్లనే కట్ చేయకుండా అట్లనే వదిలేసిన. తర్వాత ఇది మొక్క దర్శనం వచ్చింది. దాంట్లో నేను ఏమనుకున్నాను అంటే లాస్ట్ ఇయర్ పెట్టిందే సీడ్స్ పడి వచ్చి ఉంటాయి. నేను సీడ్స్ తీయలేదు, అప్పుడు చెట్టు పోయింది నా దగ్గర. సరే వచ్చిందే అదృష్టం అనుకున్నా, అది దీనికి పైకి పాకుద్ది కదా అని చెప్పి ఇట్లా వదిలేసిన. మొత్తం పాకింది. తర్వాత పాకి ఆ గింజలు దీంట్లో పడ్డాయి, దీంట్లో కూడా మొలకలు వచ్చాయి. ఇంక ఇవి ఇంత విపరీతంగా పెరగడంతో ఈ దొండ పెరగలేదు, అండ్ దాంట్లో కూడా మొక్కలు ఈ పసుపు అయితే అసలే పెరుగుతలేదు. ఇప్పుడు ఈమె కాస్తుంది, ఇది కట్ చేసినాక కొన్ని కాయలు కాస్తుంది. ఈ పందిరి చూడండి కూలిపోయింది, ఈ కర్ర తెగిపోయింది. మంచిగా పెట్టాలి ఇవన్నీ తీసి. ఎప్పుడు పనే ఉంటుందండి గార్డెన్ అయితే. ఎంత పని చేసినా ఇంకా బ్యాలెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. బీరకాయ సీడ్స్ ఎట్లా వచ్చినాయో చూద్దాం లోపల. సూపర్గా వచ్చినాయి సీడ్స్ చూడండి. ఇంకా దొరుకుతుంటే ఇంకా రాలుతూనే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి లోపటి, సౌండ్ వస్తుంది. ఇక్కడ ఏదో ఉంది. అండ్ ఈ పీచు ఉంది కదా, ఇది మన బాడీకి స్క్రబ్బర్ లాగా వాడుకోవచ్చు అంటారు. మరి పీచు ఎట్లా తీస్తాం బయటికి? ఇట్లా అంటే వస్తుంది, ఇట్లా అంటే వస్తుందేమో మరి. మేబీ ఆ స్క్రబ్బర్ లాగా వాడుకునేది వేరే వెరైటీ అయి ఉంటుందేమో. దీంట్లో ఎట్లా తీయొస్తుందో నాకు అర్థం అవుతలే. ఏమో తర్వాత చూద్దాంలేండి. సీడ్స్ అయితే ఇవి మస్తున్నాయి కదా. ఇవి నేను సాయి లక్కీ సీడ్స్ వాళ్ళ దగ్గర తెప్పించినాయి. వెరైటీ బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ కొనడం ఎందుకు అని చెప్పి నేనే చేసుకున్నా. ఎవరన్నా వచ్చినా కూడా నన్ను అడిగినా కూడా ఇవ్వడానికి ఉంటాయని చేసి పెట్టుకున్నా.
వీడియోలో అయితే ఇంతే, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ కలుద్దామండి. బాయ్.